వేములవాడ హమాలి కార్మిక సంఘం కార్యాలయం వద్ద 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ గౌరవ అధ్యక్షుడు పుల్ల సత్యనారాయణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, జనాభా ప్రామాణిక దామాష ప్రకారం బడుగు బలహీన అట్టడుగు వర్గాలకు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చేరుకోవాలని ఇదే స్వాతంత్ర సమరయోధుల నిజమైన ఆశయమని అన్నారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు ఎదుర్కొన్న కష్టాలను గుర్తు చేస్తూ నరేందర్ వ్యాపార నిమిత్తం భారత్ వచ్చిన బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు మన దేశాన్ని ఆక్రమించి మన సంపదను దోచుకుని ప్రజల్ని అణగదొక్కారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా ఎంతో మంది మహనీయులు ప్రాణత్యాగాలు చేసి జైలు శిక్షలు అనుభవించి చివరికి 15 ఆగస్టు 1947 మనకు స్వాతంత్ర్యం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు గజ్జల శేఖర్, ప్రధాన కార్యదర్శి గుండం బాలయ్య, సంఘ నాయకులు ముఖ్య స్వామి, శంకర్, రాజయ్య, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే వేములవాడ పట్టణంలోని బైపాస్ రోడ్లో గల హమాలి కార్మిక సంఘం కార్యాలయం ముందు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రజలకే కాదు, దేశ ప్రజలకు కూడా పండుగ దినము, పర్వదినము, శుభదినము. భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వ్యాపారం కొరకు వచ్చి ఇక్కడనే తిష్టవేసి 200 సంవత్సరాలు వ్యాపారం పేరుతో మన సంపాదనంతా దోచుకొని మనల్ని కట్టుబానిసలను చేసి మన శ్రమను దోచుకొని మనకు ఉపాధి లేకుండా చేసి మన సంపాదనంతా కొల్లగొట్టడం జరిగింది. త్యాగమూర్తులకు, ఆ త్యాగతనులకు ఈ సందర్భంగా హమాలి కార్మిక సంఘం ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది. ఏ ఉద్దేశంతోనైతే స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం రావాలని పోరాటాలు చేసినో, మరి స్వాతంత్ర సమరయోధుల ఆలోచన ప్రకారం, వాళ్ళ ఆశయాల ప్రకారంగా మరి ఈ దేశ ప్రజలకు, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలని స్వాతంత్ర ఫలాలు, రాజ్యాంగ ఫలాలు మరి అన్ని వర్గాలకు, బడుగు బలహీన వర్గాలకు, అట్టడుగు వర్గాలకు, దారిద్ర్య రేఖకు ఉన్న దిగువనున్న వర్గాల వారందరికీ స్వాతంత్ర ఫలాలు అందాలని ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను కోరుతూ మరి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.